హలో అండి అందరికీ. రీసెంట్‌గా జార్ఖండ్‌లో ఉన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన చిన్మస్తాదేవి టెంపుల్‌కైతే వచ్చాము. చిన్మస్తాదేవి, చిన్మస్తికామాయి ఇవన్నీ కూడా పేర్లు చెప్తున్నారనమాట. ఇక్కడే మనకి పక్కనే బోటింగ్ కూడా జరుగుతుందనమాట. మరి ఈ బోటింగ్ సైడ్ అయితే మేము వెళ్ళలేదు కానీ, ఇంకా ఈ బోటింగ్ ఇవన్నీ చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా మనం ముందు గుడికి ఎంటర్ అయ్యే దారిలోనే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ముందు ఈ వాటర్‌లో చాలామంది స్నానాలు చేసుకొని తర్వాత దర్శనానికి అయితే బయలుదేరుతున్నారు. మేమైతే ఇంటి దగ్గరనే అన్ని పనులు పూర్తి చేసుకొని దర్శనం కోసం అయితే వచ్చామన్నమాట. ఇంకా దర్శనానికైతే మేము లైన్‌లో అయితే నిల్చున్నాము. మేమైతే సండే రోజు వెళ్ళామన్నమాట. క్లౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మాకు దాదాపుగా 3½ అవర్స్ అయితే పట్టిందనమాట దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా ఈ లైన్‌లో ఇలా నిల్చొని మనకి పెద్ద పెద్ద టెంపుల్స్ ఆంధ్ర సైడ్ లైక్ తిరుపతి, అలాగే సింహాచలం వీటన్నిటికీ ఎలా ఉంటుందో మ్యాక్సిమం అలానే ఉంది క్లౌడ్ అది అంతా కూడా. ఇంకా ఈ గుడి యొక్క విశేషం ఏమిటి అంటే చాలా వరకు ఎవరి చేతిలో చూసినా కూడా ఎక్కువగా మేకల్ని పట్టుకొని ఉన్నారనమాట. మేకల్ని బలిస్తారనమాట. వాళ్ళ కోరికలు తీరినట్లయితే అమ్మవారికి వాటిని బలిస్తారంట. ఇంకా కొంతమంది అయితే వాటిని బలిచ్చేసి అక్కడే వండుకొని చుట్టాలని అందరినీ పిలుచుకొని తినేసి వెళ్తారంట. కొంతమంది అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారంట. ఇంకా ఈ గుడి యొక్క ప్రత్యేకమైన విశేషం ఏమిటి అంటే ఈ చిన్మస్తాదేవి అని అంటున్నాం కదండి. చిన్మస్తా అంటే ఏంటి అంటే నార్మల్గా అయితే తల లేకుండా ఉండడం అనమాట. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకైతే ఆ అమ్మవారి స్టోరీ అయితే చెప్తాను. ఏంటి అంటే ఆ అమ్మవారు స్నేహితులతో ఒకరోజు స్నానం చేస్తూ ఉండగా తన స్నేహితులు ఇద్దరేమో చాలా ఆకలేస్తుంది అని చెప్పేసి అంటారనమాట. సో అలా అనేసరికి ఆ అమ్మవారు అయితే ఇంకా తినడానికి ఇస్తుందన్నమాట. అయినా సరే వాళ్ళ ఆకలి ఇంకా తీరలేదు అని చెప్తారంట. ఇంక వీళ్ళ ఆకలి ఎలా తీర్చాలో తెలియక తనంతట తానుగా తను ఏం చేస్తారు అంటే ఒక కత్తి తీసుకొని ఆమె తల ఏదైతే ఉందో ఆ తలని నరికేసుకుంటారనమాట. నరికేసుకొని ఒక చేతిలో ఆవిడ నరికేసుకున్నప్పుడు ఆవిడ తల దగ్గర నుంచి ఏదైతే మొండెం ఉంటుందో ఆ మొండెం నుంచి 3 పార్ట్స్ నుంచి బ్లడ్ అయితే పాస్ అవుతుందన్నమాట. ఆ 3 పార్ట్స్‌లోంచి ఒక పార్ట్ 2 పార్ట్స్ ఏమో మనకి ఆ అమ్మవారి ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ వెళ్తుందంట. తాగుతారంట. తాగి ఆకలి తీర్చుకోండి అని చెప్పేసి చెప్తుందంట. అలాగే ఇంకొక వైపు దారొస్తుంది ఉంటుంది కదా! అదైతే ఆవిడే సొంతంగా ఆవిడ తలని ఏదైతే ఆవిడ నరుకుతున్నారో ఆవిడ చేతిలో ఒక చేతిలో కత్తి ఉంటుందంట. ఇంకొక చేతిలో ఆవిడ తల ఉంటుంది. ఆ తలలోకి ఆ రక్తం అయితే వెళ్తుందంట. సో ఇదనమాట. చూడ్డానికి కూడా చాలా వినడానికి కూడా కొంచెం ఒళ్ళు గగుర్పాటు కల్పించే స్టోరీ అనమాట ఇది. సో ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. ఇంకా మెల్లమెల్లగా మాది లైన్ అయితే టెంపుల్ దగ్గరకైతే వచ్చాము. ఇంకా ఇది టెంపుల్ అనమాట. లోపల చిన్న గుహలా ఉంది. అందులోకి వెళ్ళి మనం దర్శనం చేసుకొని వచ్చేయడమే. దర్శనానికి మనకి పూర్తిగా ఎక్కువ టైం అయితే ఇవ్వట్లేదండి. చాలా తొందరగా అయిపోవాలి. వెంటనే లాగేస్తున్నారు బయటికి మళ్ళీ. ఇదైతే ఏంటి అంటే వీళ్ళ నమ్మకం అంట. ఇక్కడ మనం ఇలా ఒక రాయికి ఇలా దారం కట్టేసి ఎరుపు దారం కట్టేసి అక్కడ వాళ్ళు ఇస్తారనమాట మనం డబ్బులిస్తే. దానికి మనం మనది ఏదైతే కోరుకుంటుందో ఆ కోరికని అక్కడ వాటికి బంధించాలి. అంటే కట్టాలన్నమాట. కట్టేసిన తర్వాత ఆ కోరిక మనకి ఎప్పుడైతే తీరిపోతుందో అది సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు. ఎన్ని సంవత్సరాల తర్వాత అయితే ఆ కోరిక తీరుతుందో, కోరిక తీరిన తర్వాత మనం వచ్చేసి వాటిల్లో ఉన్న ఏదో ఒక రాయిని ఆ దారాన్ని విప్పేసి అయితే వెళ్ళాలంట. సో అమ్మవారి చూడండి రూపుని అయితే నేను యాడ్ చేశాను. మనకి మెయిన్ అమ్మవారనమాట. ఈ నలుపు కలర్‌లో కనిపిస్తున్నారు కదా! చూడండి ఒక చేతిలో కత్తి పువ్వులు పెట్టేసి ఉన్నాయి కదా! ఒకటి మొండెం అలాగే ఒకటేమో ఆవిడ తల. అలాగే కిందనున్న 2 భాగాలు ఏంటి అంటే 2 అమ్మవార్లు వేరే ఫ్రెండ్స్ అన్నాం కదా! ఇదైతే తయారు చేసింది. అదైతే ఒరిజినల్ అంట. సో ఇదనమాట ఇంకా ఈ గుడి యొక్క విశేషము. ఎవరైనా కూడా జార్ఖండ్ దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.